ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు అదే హెలికాప్టర్ను అధికారులు కేటాయించారు. దీంతో ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత హెలికాప్టర్ గాల్లోకి ఎగిరే తరుణంలోనే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు వెంటనే హెలికాప్టర్ను ఆపివేశారు. దీంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకుని పీయూష్ గోయల్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సీఎం, వీవీఐపీలు వాడే హెలికాప్టర్లో టెక్నికల్, సెక్యూరిటీ సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ప్రయాణించే ఈ హెలికాప్టర్ ఇలా ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకుముందు సీఎం పర్యటనల్లోనూ ఈ హెలికాప్టర్లో ఇలాగే కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే ఇలా హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు. హెలికాప్టర్ సాంకేతిక లోపాలు, భద్రతా సమస్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ హెలికాప్టర్ను వీఐపీ ప్రయాణాలకు వాడొచ్చా, వద్దా అన్న విషయంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఘటనతో వీఐపీల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా చూసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తనిఖీలు చేసి ప్రతి హెలికాప్టర్ సురక్షితంగా ఉందా అని చూసి కానీ ప్రయాణాలు జరగకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు మరణించటం, అసలు వీఐపీలు హెలికాప్టర్స్ వాడాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే దేశంలో చాలా మంది నాయకులు హెలికాప్టర్ దుర్ఘటనల్లో చనిపోయారు. వీరిలో మనందరినీ బాగా బాధించిన ఘటన ప్రజానాయకుడిగా తిరుగులేని ఆదరణ ఉన్న ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ ప్రతికూల వాతావరణంలో కర్నూలు జిల్లాలో వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. పావురాలగుట్ట అడవుల్లో జరిగిన ఈ దుర్ఘటన తెలుగు రాజకీయాలనే మార్చేసింది. ఇక 2001లో కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తుండగా విమానం కుప్పకూలటంతో విగత జీవిగా మారారు. 2011 ఏప్రిల్లో అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోయారు. తవాంగు నుంచి ఈటానగర్ వస్తుండగా ఖండు దుర్మరణం పాలయ్యారు. అమలాపురం నుంచి లోక్సభ స్పీకర్గా అత్యున్నత రాజకీయ పదవికి ఎదిగిన జీఎంసీ బాలయోగి 2002లో ఢిల్లీకి వెళ్తూ హెలికాప్టర్ కూలిపోవటంతో ప్రాణాలు కోల్పోయారు. 2005లో హర్యానా మంత్రిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. 1995లో హిమాచల ప్రదేశ్ మాజీ సీఎం సురేంద్ర సింగ్ కూడా హెలికాప్టర్ కూలడంతో చనిపోయారు. మరోవైపు ఇటీవల విమానం, హెలికాప్టర్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు ఆందోళనలకు గురయ్యారు. ఎందుకు ఈ హెలికాప్టర్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హెలికాప్టర్ను ఉపయోగించవచ్చా లేక పక్కన పెట్టాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారు ప్రమాదానికి గురైతే అందులోని ప్రయాణికుల ప్రాణాలు దక్కేందుకు కాస్త అవకాశం ఉంటుంది. రైలు ప్రమాదం జరిగినా ప్రయాణికులు బతికేందుకు అవకాశం ఉంటుంది. కానీ విమానమో లేదా హెలికాప్టర్ దుర్ఘటన జరిగితే మాత్రం చాలా వరకు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే విమానం, హెలికాప్టర్ ప్రయాణాలు చేసేటప్పుడు సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయో లేదో 1కి 10 సార్లు చెక్ చేసుకొని ప్రయాణించాల్సిందే.